హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు ఎంకే మీడియా. నేను మీ మంజు కళ్యాణ్. తాజాగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. రాష్ట్రంలో రౌడీ అనేవాడే లేకుండా చేశాను, రౌడీయిజం పేరుతో ఎవరైనా నాటకాలు రాజకీయాలు చేసినా కానీ వాళ్ళకు తగిన బుద్ధి చెబుతాను, వాళ్ళని బొక్కలో వేసి తాటా తీస్తామని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారు స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. దానికి ప్రధాన కారణం మనం చూస్తే గత 4 సంవత్సరాలు 2019లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఏ రకంగా రౌడీయిజం అనేది పెరిగిపోయిందో మనం అంతా చూసాము. కేవలం ఆ పార్టీ ప్రయోజనాలకు, ఆ పార్టీ నాయకుల ప్రయోజనాల కోసం ఆలోచించి రాష్ట్రంలో రౌడీయిజాన్ని ప్రోత్సహించడం జరిగింది. నడి రోడ్డులపై ప్రజలకు, ఇతర పార్టీ నాయకులపై దాడులు చేస్తున్నా కానీ పోలీస్ వ్యవస్థ సైతం పట్టించుకునే పరిస్థితి అప్పుడు లేకుండా పోయింది. దానివల్ల ఎంతోమంది ప్రజలు ఇబ్బంది పడడమే కాకుండా రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులు కూడా ఆగిపోవడం జరిగింది. దానికి ప్రధాన కారణం రౌడీయిజం. అలాగే కులాల పంచాయతీలు, మతాల మధ్యలో చిచ్చు పెట్టే వాళ్ళని కూడా ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర అభివృద్ధితో పాటు ప్రజలకు స్వేచ్ఛ, అంటే పలానా నాయకుడు అంటే భయం లేకుండా రౌడీజం అనేది రాష్ట్రంలో లేకుండా చేయడం వల్ల, దానివల్ల ప్రజలకు ఒక భయాన్ని దూరం చేసి ప్రజలకు స్వేచ్ఛ రావడం, ప్రశాంతంగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే అవకాశం ఉంటుంది అని చంద్రబాబు నాయుడు ఆలోచిస్తున్నారు. అలాగే రాష్ట్రం ప్రశాంతంగా ఉంటే రాష్ట్రానికి పెట్టుబడులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. దానికోసమే ఇలా రౌడీయిజం రాష్ట్రం నుండి దూరం చేసే ప్రయత్నం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు. అలాగే ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిపై కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో తాడేపల్లి ప్యాలెస్ నుండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బయటికి రావాలి అంటే పరదలు ఉంటేనే ఆయన బయటకు వచ్చేవారు. ఆయన ఎక్కడికి వెళ్ళినా కానీ పరదలు మాత్రం ఆయన వెంటే వెళ్ళేటివి. కానీ ఇప్పుడు అలా పరదలు కట్టుకున్న మాజీ ముఖ్యమంత్రి ఇప్పుడు బురదలోకి వచ్చేలా చేశాను అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చేసిన ఈ సెటైర్లు మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. మొత్తానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తనదైన శైలిలో దూకుడుగా ఒకవైపు విమర్శలు చేస్తూ, ఒకవైపు ప్రజలకు కావాల్సిన అవసరాలు, రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడుల గురించి ఆలోచిస్తూ ముందుకు వెళ్తున్నారు.